నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. దిస్ ఈస్ తేజస్వి. ఆయన ఓ మాజీ మంత్రి. ఆయన నోటికి హద్దే ఉండదు. ఎవరినైనా సరే ఏకవచనంతో తిట్టడం, తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం ఆయన నైజం. నెల్లూరు పెద్దారెడ్డిలను కూడా ఓ ఆట ఆడుకున్న నాయకుడు. ఎవరిని లెక్క చేయకుండా తనకు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఉంటే చాలు, మిగతా వాళ్లతో పని లేదు అన్న రీతిలో ముందుకు వెళ్తుంటాడు. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆయనకు రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పజెప్పలేదు అధినేత. దీంతో ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడట. ఇంతకీ ఆ నాయకుడెవరు? ఏ పార్టీకి చెందిన వ్యక్తి? అధినేత ఆయన్ని ఎందుకు పక్కన పెట్టారు? లెట్స్ వాచ్ దిస్ ఆఫ్ ద రికార్డ్. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిందేమీ లేదు. ఆయన నోటికి హద్దుండదు. దురుసుగా మాట్లాడడం, అవసరమైతే తొడలు కొట్టడం, మరీ అవసరమైతే మీసాలు తిప్పడం ఆయన నైజమని అందరికీ తెలుసు. ఆయన పనితీరు నచ్చకే నెల్లూరు జిల్లాలోని పెద్దారెడ్డిలందరూ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో గత ఎన్నికల్లో ఆయనను నెల్లూరు జిల్లాలోనే లేకుండా పక్క జిల్లాకి పంపించారని టాక్ ఉంది. పక్క జిల్లాకు వెళ్లిన తర్వాత ఆయన సైలెంట్ గా ఉన్నాడా అంటే అదీ లేదు. మళ్ళీ సొంత జిల్లాలో వేలు పెడుతున్నారట. మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో వేలు పెడుతున్నారట అనిల్ కుమార్. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ఓ మాట కూడా చెప్పకుండా ఆయన నియోజకవర్గంలోని సైదాపురంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని నానా హంగామా చేస్తున్నారట అనిల్ కుమార్. ఎక్కడైనా ఓ నాయకుడు పక్క నియోజకవర్గంలో వేలు పెట్టాలి అంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జితో సమన్వయం చేసుకుని మాట్లాడి తర్వాత ప్రొసీడ్ అవ్వాలి. కానీ అనిల్ కుమార్ యాదవ్ స్టైలే వేరు. మరి ఆ నియోజకవర్గంలోని ఇన్ఛార్జ్ ని కూరలో కరివేపాకులాగా తీసి పక్కన పారేశారట. అంతేకాదు, సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ జరుగుతుందని నెల్లూరు పెద్దారెడ్డి అని చెప్పుకునే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే వేల కోట్లు దోచుకుంటున్నారని మీడియా సమావేశాలు పెట్టి మరీ పదే పదే ఆరోపిస్తున్నారట. అంతటితో ఆగకుండా సైదాపురం మండలానికి వెళ్లి అక్రమ మైనింగ్ జరిగే చోట దీక్ష చేస్తానని నానా హంగామా చేశారట. తీరా చూస్తే తుస్సుమని ఆ ఇష్యూను వదిలేశారట అనిల్ కుమార్. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఆ తర్వాతే అసలు రచ్చ మొదలైందట. సైదాపురం మండలం వెంకటగిరి నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి కనీస సమాచారం కూడా ఇవ్వకుండా నియోజకవర్గంలోని విషయాలలో వేలు పెడుతున్నారట అనిల్ కుమార్ యాదవ్. ఇదంతా తెలుసుకుని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తనలో తాను మదన పడుతున్నారట. ఇటీవల అధినేత జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ముఖ్య నేతలకు తన బాధ చెప్పుకుని ఆవేదన పడ్డారని సమాచారం. తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతుంటే తాను ఎప్పటి నుంచో పోరాడుతుంటే అనిల్ కుమార్ కి ఏం సంబంధం నా నియోజకవర్గంలో వేలు పెట్టడానికి అని అధినేత జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారట. ఇలాగైతే నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ బాధ్యతలు తాను చూడలేనని తెగేసి చెప్పారని టాక్. అనిల్ కుమార్ యాదవ్ గతంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అనిల్ కుమార్ యాదవ్ కు అధినేత జగన్మోహన్ రెడ్డి ఏ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పకపోవడంతో అనిల్ కుమార్ యాదవ్ అన్ని నియోజకవర్గాల వైపు తొంగి చూస్తున్నారంట. ఇదిలా ఉంటే వెంకటగిరి నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం కొంచెం ఎక్కువగా ఉండడంతో అనిల్ కుమార్ యాదవ్ చూపు వెంకటగిరిపై పడింది అని ఒక ప్రచారం కూడా జరుగుతోంది. అయితే మొదటి నుంచి కూడా వెంకటగిరి నియోజకవర్గం నెదురుమల్లి కుటుంబానికి అడ్డాగా ఉన్న విషయం తెలిసిందే. అలాంటి నియోజకవర్గం వైపు అనిల్ కుమార్ యాదవ్ కన్నెత్తి చూస్తున్నాడు అని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ జరుగుతుంది అనే సాకుతో అక్కడ దీక్ష చేసి యాదవ వర్గ ప్రజల ఆశీస్సులు పొందాలని అనిల్ కుమార్ యాదవ్ పక్కా స్కెచ్ వేశారంట. దీంతో అనిల్ కుమార్ యాదవ్ ప్లాన్ అర్థం చేసుకున్న రామ్ కుమార్ రెడ్డి ఆగమేఘాల మీద అధినేత జగన్ వద్ద పంచాయతీ కూడా పెట్టారట. దీంతో అధినేత వెంకటగిరి నియోజకవర్గానికి నీవే ఇన్ఛార్జ్,
నీవే ఎమ్మెల్యే అభ్యర్థి అని గట్టిగా భరోసా కూడా ఇచ్చారట. వేరే నియోజకవర్గంలో వేలు పెట్టేటప్పుడు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తో కనీసం మాట్లాడాలి అని వైసీపీ పెద్దలు కూడా అనిల్ కుమార్ యాదవ్ కు క్లాస్ పీకారట. ఇటు నెల్లూరు సిటీలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల్లోకి చాలా స్పీడ్ గా వెళ్లిపోతుండటంతో అధినేత కూడా పర్వతరెడ్డికి సిటీ టికెట్ ఇస్తానని గట్టి భరోసా ఇచ్చారట. దీంతో ఇటు నెల్లూరు సిటీ పోయే ఇంకో చోట కూడా ఎలాంటి ఇన్ఛార్జి పదవి లేకపోవడంతో అనిల్ కుమార్ యాదవ్ డిప్రెషన్ లో వెంకటగిరి వైపు చూస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. మరి రామ్ కుమార్ రెడ్డి సైలెంట్ గా ఉంటారా? వైసీపీ అధినేత జగన్ తోనే ఈ పంచాయతీ చెప్పడంతో రామ్ కుమార్ రెడ్డికి గట్టి భరోసా ఇచ్చారట. మరి మైనింగ్ పై పోరాటం అనే స్క్రిప్ట్ తో వెంకటగిరిలో పాతుకుపోవాలి అనుకున్న అనిల్ కుమార్ యాదవ్ ప్లాన్ కాస్త పటాపంచలు కావడంతో అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట. మరి మున్ముందు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గం వైపు అనిల్ కుమార్ యాదవ్ చూపు పడుతుందో వేచి చూడాలి మరి.